ఉషశ్రీ గారు, సుప్రీంకోర్టు విమెన్ ట్రాఫికింగ్ గురించి ఒక కేసులో కొన్ని ఫైండింగ్స్ ఇచ్చింది. స్వచ్ఛంద సెక్స్ నేరం కాదు, కానీ విమెన్ ట్రాఫికింగ్ నేరమే అనే దాన్ని ఎలా చూడాలండి? మీరు ఎలాగో మీ ప్రశ్న వాక్ చాతుర్యం నేను ఎప్పుడు వింటూనే ఉంటాను. కత్తి కన్నా పదునుగా, గొడ్డల కన్నా గట్టిగా కొడుతూ ఉంటారు. న్యాయవాదులు మీకు రెండు వైపులా పదును ఉంటుంది. మీకన్నా కాదు, డెఫినెట్ గా మీరు బాణాలు సంధించండి. నా ఒపీనియన్ అయితే అంటే యాజ్ అన్ అడ్వకేట్ గా అండ్ ఆల్సో చాలా మంది మీరు అడ్వకేట్లు ఇంటర్వ్యూ చేసే ఉంటారు. ఎంతసేపు సెక్షన్లు పట్టుకొని నెత్తికేసి కొడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా సామాన్య మానవులకి సామాజిక స్పృహ లేదన్నట్టే తడుతూ ఉంటాయి. ఇప్పుడు మీ ప్రశ్న కూడా ఈ జడ్జిమెంట్ ప్రకారం అదే అని నేను అనుకుంటున్నాను. బట్ కానీ వాగ్వివాదాలు పక్కన పెడితే నేను ఐ ఆల్వేస్ టెల్, నా 10 ఏళ్ల తెరంగేట్రం నుంచి నేను విజయవాడ చొప్పునైతే విజయవాడ అమ్మాయిని. ఐ ఆల్వేస్ లుక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ హౌ ద సొసైటీ ట్రీటెడ్ ఇయర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ధర్మము మనది కర్మభూమి, వాటిని పట్టుకొనే మనకు అవే ఆయువు పట్టులు. కాబట్టి మనం కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఏముంది, ఎందుకంటే అది మనకి ఒక గమనార్హంగా గవర్నెన్స్ కానీ, ఒక స్టేట్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ ఎలా నడపాలో ప్రపంచానికే ఆయువు పట్టుగా చెప్పిన ఒక మంచి శాస్త్రం. సో అందులో దీని యాక్సెప్టెన్స్ ఉంది. నేను చెప్పట్లేదు, కౌటిల్యుడు చెప్పాడు. సో నేను జస్ట్ ఓన్లీ కౌటిల్యుడు చెప్పాడు అనుకుంటే గతంలో సతీ సహగమనం ఉండేది, అక్కడ ఆచారంగానే దాన్ని ఉండవు కదా, కొన్ని దురాచారాలు. అదే చెప్తున్నా, సెన్స్ ఆఫ్ అప్లికేషన్ టు ద సొసైటీ కూడా మాట్లాడుకోవాలి మనం. అది మాత్రమే మాట్లాడుకోవాలి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మన జీవన శైలికి. ఒకటి, సెక్స్ అనేది జీవనాధారంగా తీసుకోవాల్సినటువంటి థింగా, బయలాజికల్ థింగా? కొంచెం నిజం మాట్లాడతాను, మీరేమి అనుకోనంటే మనం నిజాలు నిష్ఠూరంగా ఉన్న నిర్భయంగా మాట్లాడుకోవాలి. మనకి దేవదాసి సిస్టమ్ మీరు చూసే ఉంటారు. ఓకే, రీసెంట్గా మనకి సినిమా కూడా వచ్చింది, మంచి పాటలు కూడా హిట్ అయ్యాయి. సినిమా హిట్ అవ్వకపోయినా కన్సెన్చువల్ సెక్స్ అంటారు. ఏంటది? ఇష్టపూర్వకంగా. మీరు ఇది చాలా అండర్లైన్ బోల్డ్, న్యాయస్థానం చెప్పింది కూడా అదే, అండర్లైన్ చేసుకొని బోల్డ్ లెటర్స్ లో ఫాంట్ హెవీగా చేసుకొని పెద్ద పోస్టర్స్ వేసుకోండి. ఓకే, సుప్రీంకోర్టు వారు గాని, కౌటిల్య ఆడే అర్థశాస్త్రంలో గాని ఏం చెప్పారంటే, నేను మీకు వివరంగా విశదీకృతిస్తాను. ఇష్టపూర్వకంగా ఎవరైతే దీన్ని ఆచరణ మార్గంగా, జీవన విధానంగా తీసుకుంటానికి ముందుకొస్తున్నారో దానిని మీరు ఎక్కడ అబ్స్ట్రాక్ట్ చేయొద్దని చెప్పారు సుప్రీంకోర్టు వారు. ఇప్పుడు మీలాంటి ఘనులు, యోగ్యులు, విఘ్నత గలవాళ్ళు దీన్ని వక్రతుండం మహాకాయం లాగా రకరకాలుగా ట్విస్ట్ చేసి తప్పకుండా అడగండి, 100% అడగండి. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో కన్సెన్షువల్ గా సోషల్ యాక్టివిస్ట్ అండ్ డాక్టర్ గారు ఆవిడ మాట్లాడినవన్నీ విన్నాను. ఆవిడ నేను 100% ఖండిస్తాను. మనం ఇప్పుడున్న సొసైటీలో, నేను ఇప్పుడే నాంపల్లి కోర్టుకి వెళ్ళి వచ్చాను, హైకోర్టులో జడ్జిమెంట్, పోక్సో కేసులు మీకు ఒకసారి ఫోటో పెడతాను అక్కడికి వెళ్ళి, ఎన్ని పోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఎగ్జాంపుల్ అది వదిలేసేయండి, దాని గురించి కూడా ఒక టైంలో మాట్లాడుకోవాలి. మీరు ఇందాక ఆ బోల్డ్ లెటర్స్ లో రాసిన ఆ పదం గురించి మాత్రమే చెప్తున్నాను సార్ నేను. అండ్ సెక్స్ అనే ఒక కాంటెక్స్ట్ లో మాత్రమే కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అది విత్ ఇంటెన్షన్ ఆఫ్, ఇద్దరికి ఇంటెన్షన్ ఉంది, ఇష్టపూర్వకంగా చేసుకుంటే. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇంటర్నేషనల్ వైడ్ గా ఇది ఒక పెద్ద పెద్ద ప్రాబ్లం. ఓకే, దాని నుంచి మహిళల్ని కాపాడటానికి ఇందులో భాగంగా హ్యూమన్ ట్రాఫికింగ్ లో రకరకాలు ఉంటాయి. మహిళల్ని ఈ విధి విధానం కోసం, అంటే సెక్స్ కోసం అవ్వచ్చు, ఇంకో రకరకాల కింద కోసం అవ్వచ్చు, బట్ హైలైటెడ్ గా దీనికోసం కొనటము, అమ్మటము, మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పేరులో, ఈ ముసుగులో వాళ్ళని ఎక్కువ చేస్తారు. కాబట్టి దాన్ని ఎప్పుడు సుప్రీంకోర్టు ఖండిస్తుంది. ఈ జడ్జిమెంట్ కూడా మీరు చదవండి, జడ్జిమెంట్ కూడా మీరు కింద అటాచ్ చేయండి. ట్రాఫికింగ్ గురించి చెబుతూనే ఆర్టికల్ 21 గురించి ప్రస్తావించారు. సో ఇక్కడ అంటే సెక్స్ ద్వారా ఆదాయాన్ని పొందడం అనేది వాళ్ళ జీవించే హక్కులో భాగం అని అన్నారు.
ఫండమెంటల్ రైట్ నాకు ఇప్పుడు నేను అడ్వకేట్ గా నేను అంతకుముందు ఫ్యాషన్ లో ఉన్నా ఫండమెంటల్ రైట్ 19 కంటే 21 కింద దీన్ని తీసుకుని రావడం ద్వారా దీనికి ఎంత విస్తృత ఇచ్చారో మనం అర్థం అదే చేసుకోవచ్చు. చెప్తున్నా యాజ్ అ విమెన్ గా ఇక్కడ మనకి అబ్బాయిల గురించి మాట్లాడుకోం సెక్స్ వర్కర్స్ అంటే మోస్ట్లీ అమ్మాయిలే. నా కన్సర్న్ కూడా అదే. నేను అదే చెప్తున్నా నాకు తెలుసు మీ బుర్ర నేను అనాలిసిస్ చేశాను సార్ వస్తారు అక్కడికి కూడా. సో ఫస్ట్ సెక్స్ వర్కర్లు అంతా లెట్స్ టాక్ అబౌట్ విమెన్. విమెన్ లో ఫండమెంటల్ రైట్ టు మూవ్ ఫ్రీలీ అలాగో టు చూస్ ప్రొఫెషన్ అనే ఒక ఏ ప్రొఫెషన్ అయినా మాకు హక్కు. నేను చదివింది ఎంఎస్సి కంప్యూటర్స్ ఫ్యాషన్ చేశాను ఇప్పుడు లా చేస్తాను దానికి తగ్గట్టు కావాల్సిన సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే ఏమైనా చేయొచ్చు. దట్స్ అ ఫండమెంటల్ రైట్ విత్ ఫ్రీ విల్. ఏంటది ఫ్రీ విల్. సో వాళ్ళ ఫ్రీ విల్ కొంతమంది గతి లేక అవుతున్నారా ఆవిడేదో ఫ్యామిలీస్ తీసుకెళ్లి మేము ఉద్యోగాలు తెప్పిస్తాము లేకపోతే వాళ్ళ పిల్లల్ని చక్కబెడతాం కదా అరే మా ఇష్టం రా బై దిస్ ఇస్ వాట్ వి వాంట్ టు డూ. దానికి ఒక క్వశ్చన్ అడుగుతాను. మొన్న డీసీపీ సుమతి గారు రోడ్డు మీద వెళ్ళి అర్ధరాత్రి ఒక్కరు నిలబడ్డారు. ఆమె వైపు చూసిన వాళ్ళందరివి వంకర చూపులని అన్నాం. రేపు ఫ్రీ సెక్స్ అని అన్నప్పుడు నేను స్వచ్ఛందంగా బయటకు వచ్చి వీటిని ఆకర్షించి నా ఇంటికి తీసుకువెళ్ళి సెక్స్ చేస్తానని కొంతమంది మహిళలు వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు వాళ్ళ వైపు అర్ధరాత్రి నిలబడితే అప్పుడు వంకర చూపులే అవుతాయి. అంటే వంకర చూపులకు అవకాశాన్ని కల్పించే ప్రక్రియ కాదా ఇది? కొంచెం పచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగట్లేదు అంటారా ఇవన్నీ జరుగుతున్నాయి లేదా ఇప్పుడు ఇవి చట్టబద్ధంగా జరుగుతాయా? నేను వినండి అదే చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఇది కూడా చెప్పారు. ఎవరైతే ఇలాగా ఈ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్న అమ్మాయి పట్టుపడినప్పుడు కానీ ఏదన్నా రైడ్లు చేస్తున్నప్పుడు వాళ్ళకి నిజంగా ఏదన్నా ఆపత్కర పరిస్థితి ఆవిడకి వచ్చినట్టు అపాదం అంటే తెలుసో తెలియకో వాళ్ళు ఇలా చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం అక్కడికి వచ్చి కాదు చూసి ఇప్పుడు రేపు పొద్దున్న అదే నేను అన్నట్టు నా ఇష్ట ప్రకారం అంటున్నాను. నా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి ఎవడో తెలియటం లేదు. ఆర్టికల్ 21 ప్రకారం ఈ రోజు నాకు ఆదాయం లేదు, 2 రోజుల నుంచి ఆదాయం లేదు కాబట్టి నేను బయటకు వెళ్ళి వీటిని ఆకర్షించాలి. ఎవరైతే ఆ వృత్తిని ఎంచుకున్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రోడ్డు పైన నిలబడ్డప్పుడు వీటిని ఆకర్షించడానికి చేస్తుంటుంటారు. అదే చెప్తున్నా. అప్పుడు అలా ఉన్నటువంటి ఆ వృత్తి ఎంచుకున్నటువంటి మహిళను చూసినట్టే రేపొద్దున్న మామూలుగా నిలబడ్డ వాళ్ళని కూడా మగాళ్ళు అలాగే చూసి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా వాళ్ళని అడగడము ఏదైనా అంటమో చోటు చేసుకునే ఉంటాయి. కాదన్నా మనం పచ్చిగా మీడియా ముందు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా నిద్ర లెగిస్తే అన్అఫిషియల్ గా మీడియాలో గాని అంటే రంగు వేసుకున్న ప్రతి రంగుల ప్రపంచంలో అమ్మాయిలు గోత్రు అవుతున్నారు. ఇది ఓకే అది కాస్టింగ్. అందుకే నేను చాలా పద్ధతిగా రంగు అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఆర్ ఆపాదించుకోకండి. అంటే కాస్టింగ్ కౌచ్ అన్న పేరుతో చాలా మంది మహిళలు రావడం జరిగింది. ఇది జరుగుతోంది. మీరు అడిగిన ప్రశ్నకి నేను డైరెక్ట్ గా సమాధానం చెప్తున్నాను. ఇది ఆల్రెడీ జరుగుతుంది. సుప్రీంకోర్టు వారు ఇది కూడా చెప్పారు. వాళ్ళు కనుక ప్రొటెక్షన్ అడిగితే ఇవ్వండి. మీరు వాళ్ళని అందరిలాగానే వాళ్ళకు కూడా రైట్ టు వాళ్ళు ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో చాలా మంది పోలీసులు తీసుకోరు. బట్ చేయండి, వాళ్ళకి ఆ ఫండమెంటల్ రైట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మీరు అడిగిన దానికి ప్రశ్నకు అదే సమాధానం. వీళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ నుంచి తీసుకెళ్లిపోయి ఏవో గృహాల్లో పెట్టేసి వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అలా చేయకండి. ఇక్కడ ఇంతకు ముందు ఊహా గారు కొన్ని కన్సర్న్స్ తీసుకొచ్చారు, మాట్లాడుకున్నాం కూడా. ఊహా గారు వాళ్ళ పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేయండి అన్నారు. మరి అదే ఇళ్లలో అలాంటి తల్లులను చూస్తూ పెరిగినటువంటి పిల్లలు రెడ్ లైట్ ఏరియాలోనూ ఆ హౌజుల్లోనూ వాళ్ళ దృక్పథం వేరే విధంగా ఉంటుందని అనుకోలేం కదా. జనరేషన్స్ కొద్దీ ఇదే వృత్తిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారని మీరు అన్నారుగా. సో వాళ్ళ పిల్లలు వేరే వృత్తిలోకి వేరే సమాజంలోకి వెళ్ళబడతారని అనుకోలేంగా? అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లులు పేరెంట్స్ ఏదైతే వృత్తిలో ఉన్నారో, పేరెంట్స్ ఏదైతే బిజినెస్ లో ఉన్నారో మేము కూడా అది చేస్తామని ఏ పిల్లలకి ఉండదండి. సో దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ హీరామండి. నెట్ఫ్లిక్స్ లో బాగా ట్రెండ్ అయింది, మీరు చూసారో లేదో. మొత్తం ఇది 1940s లో జరిగిన కదా. అందరూ బ్రోతల్ హౌస్ లో రిచ్ గా రాజులతో ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ పిల్లలు మాత్రం రెబెల్ చేస్తారు. మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాము, మాకు ఈ ప్రొఫెషన్ వద్దు అంటే సొసైటీ వాళ్ళని వెలివేస్తుంది. సొసైటీ వెలివేస్తుంది. అండ్ ఇంకొకటి మనం ఇంకో సినిమా చూసాం, అది కూడా హిందీ సినిమానే. ఆవిడ కూడా ఇంటెన్షన్ లేకుండా ఇక్కడ బ్యూటిఫుల్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంది. ఐ టెల్ ఇన్ 2 minutes. అర్థశాస్త్రాలో కౌటిల్యుడు కూడా దేవదాది సిస్టమ్ లాగా తీసుకొచ్చి భ్రష్టు పట్టించారు. కానీ దానికి ముందు ఏం చెప్పారంటే వాళ్ళకి గణికాస్ అని పేరు పెట్టాడు. గణికాస్ రాజగణికులు ఉండేవాళ్ళు.
వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అంటే వీళ్ళు బ్రోతల్స్ ప్రాస్టిట్యూట్స్ ఇవన్నీ కన్సెంట్ అక్కడ కూడా నేను ఐ వాజ్ జస్ట్ కంపేరింగ్ బోత్. నాకు ఇష్టం కాబట్టి పుస్తకాలు చదువుతూ ఉంటాను. క్లియర్గా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో 2300 సంవత్సరాల క్రితం సేమ్ కౌటిల్యుడు కూడా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం వెల్ ట్రైన్డ్ గణికాస్ అంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు, 64 కళ్ళల్లో ఆరితేరు ఉంటారు, వాళ్ళకు ఒక 1000 పనామాలు అప్పట్లోనే సంవత్సరానికి శాలరీ ఉంటుంది, వాళ్ళని సీక్రెట్ ఏజెంట్స్గా వాడేవాళ్ళు అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కింద స్టేట్స్ ఉంటాయి కదా, అందులో కూడా హైర్ చేసుకునేవాళ్ళు. లేదు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఊర్లలో మేము ఇండిపెండెంట్గా ఈ వృత్తి చేసుకుంటాము అనుకున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ ఏం చెప్పారు అక్కడ కూడా విత్ కంటెక్స్ట్ ఆఫ్ కన్సెన్షువల్ సెక్స్, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా వస్తే మాత్రమే. ఎవరైతే దుష్టులు కానీ ఇందులో ఉన్నారు కాబట్టి వీళ్ళని రేప్ చేయడం కానీ, వీళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళని వచ్చి నువ్వు ఇదే కదా వచ్చి మాతో ఇదుండు అని అన్నా కానీ, అండ్ వీళ్ళ బిడ్డలు ఏదైతే ఆవిడ అంటున్నారో సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఆడపిల్లలు తల్లి ప్రొఫెషన్కి కనుక వెళదాం అనుకుంటే తల్లి ఏదైతే రాజగనికో లేకపోతే స్టేట్లో గనిక అయి ఉండి లేకపోతే ప్రైవేట్ ఆవిడ పొజిషన్ ఆ పాపకిచ్చి ఆవిడ ఎసెట్స్ అన్ని ఆ పాపకి వస్తాయి, లేదంటే స్టేట్ తీసేసుకుంటుంది. అండ్ ఈ అమ్మాయి మీద ఎలాంటి క్రిమినల్ అఫెన్స్ జరిగినా ఇట్ విల్ బికమ్ అ స్టేట్ వర్సెస్ ఆ అమ్మాయి. అంటే అది ఇక్కడ భయాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక మహిళ ఆ వృత్తిని ఎంచుకున్నప్పుడు ఎక్కడో ఒక్కరో ఇద్దరో తప్ప దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఆ రోజుల్లో అంటే చట్టాలు హక్కులు నైతిక అంశాలు ఇవి ఉంటాయి. చట్టం నైతికం రెండిటిని ఒకే దాంట్లో వేసి ఉండాలి అంటే చాలా సందర్భాల్లో నైతికం గురించి మాట్లాడుకుందాం సార్. నేను మీకు పచ్చిగా చెప్తా, అంటే మీరు మీడియా కాబట్టి మీ వరకు క్లయింట్స్ రారు. యూ డోంట్ లిసన్ టు ద రియాలిటీ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. దున్నేవాడు మాకు క్లయింట్స్ మట్టి అంటుకుంటుంది, చిందుతుంది, వర్షం పడుతుంది. సో రియాలిటీ ఆఫ్ క్లయింట్స్ ఏంటో తెలుసా మీకు? ఇష్టపూర్వకంగా మీరు కాదన్నా దేవర్ లాట్ ఆఫ్ ఎలైట్ విమెన్ ఇన్ యూఎస్. షుగర్ డాడీ కల్చర్ ఇండియాకి వచ్చేసింది. అంటే ఈ కల్చర్ ఎందుకు వచ్చింది అదే చెప్తున్నా. వెన్ యూ ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, లిసన్ టు బి వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, సుప్రీం కోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారంటే పుక్కట్లో ఇవ్వరు, సొసైటీని గమనిస్తారు, రియాలిటీ చెక్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నేమ్ అనట్లేదు, దాని పర్యవసానాలు రియాలిటీ చెక్ ఎందుకు ఇచ్చారనే చూసుకోవాలి. ఇప్పుడు ఒక మాట అన్నారండి, అంత అధికారం అంటే మొత్తం దేశానికి మొత్తానికి ఇది ఒక జడ్జిమెంట్, నాట్ అ స్టేట్ ఆర్ లోవర్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ఊర్లో జడ్జిమెంట్ కాదు ఇది. అండ్ ఇంకొకటి రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ని కూడా బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీ కన్నా హైయెస్ట్ అథారిటీ సుప్రీంకోర్టు అంటే పొలిటికల్ పార్టీస్ రూలింగ్ సిస్టమ్ నే డిసైడ్ చేసి ఒక అథారిటీ ఒక మాట చెప్పిందంటే అది ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, పాటించాల్సిన అవసరం. కొన్నిసార్లు వాటిని రివ్యూ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఇచ్చిన మాటకి రీసెర్చ్ చేసి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతోంది, ధనికులు డబ్బులున్న వాళ్ళు లేకపోతే అంటే డబ్బుల కోసం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక మాట అడుగుతున్నాను, ఇది డాక్టర్ గారు మీరు చెప్పండి, నిజానికి ఇది కొంచెం అడిగేస్తున్నాను పచ్చిగానే. ఓకే, ఒక మహిళ పడుపు వృత్తినే తీసుకుంది. సో తన దగ్గరికి రోజు ఒక 100 విటులు వచ్చారు. ఆమె కండోమ్ యూజ్ చేసిందా ఇవన్నీ పక్కన పెడితే వచ్చారు. సో అలా అంటే ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ మందితో కనుక ఆమె చేస్తే ఆమె ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపిస్తుందా లేదా, నెగిటివ్ ప్రభావం? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఆవిడ ఆరోగ్యం చాలా పాడైపోతుంది. ఫ్యూచర్ లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. ఇలాంటి వృత్తి ద్వారా అయితే ఏ వృత్తి ద్వారా లేని ఆరోగ్య సమస్యలు ఈ వృత్తిలో చాలా ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఇందాక ఏదైతే అన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ వృత్తిలోనే కొనసాగించాలని పిల్లలు అనుకుంటారంటే, పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలో లేకపోతే పలానా నేను ఒక వృత్తిలో కొనసాగాలని ఉంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సమాజం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా ఆ వృత్తిలో కొనసాగించాల్సి వస్తుందండి. ఎస్, ఎందుకంటే డబ్బుల కోసం వృత్తినించుకున్నప్పుడు అదే పని మీద అదే ధ్యాస మీద ఉంటాం. కానీ సుఖం కోసం ఇది స్వేచ్ఛగా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నప్పుడు అలాంటి కోరిక కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పార్ట్నర్తో ఉంటారు. కానీ డబ్బుల కోసం ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు రోజస్తమానం ఇదే ధ్యాస మీద పని మీద ఉండాలి. వాళ్ళకి అక్కడ దళారులు అవసరం అవుతుంటుంటారు. నా దగ్గరికి వీటిలు రావట్లేదు అంటే మధ్యలో ఇంకో దళారు పుట్టుకొస్తాడు, నీ దగ్గరికి నేను ఇంకో 2 వీటిని తీసుకొస్తాను అని వాడొచ్చి
బేరం చేస్తుంటుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, మెల్లగా వచ్చిన తర్వాత అమ్మ నువ్వు అందంగా ఉన్నావు, నీ బిడ్డ ఇంకా అందంగా ఉంది, ఎందుకమ్మా సుఖంగా డబ్బులు సంపాదించవచ్చు అని వీడు ఎవడో వచ్చి మోటివేట్ చేస్తాడు. అక్కడ మళ్ళీ మెల్లగా స్త్రీని కేవలం సెక్స్ వస్తువుగా మార్చేసేటటువంటి అవకాశం లేదా ఈ స్వార్థ సమాజంలో? పచ్చిగా చెప్తాను సార్, పాతకాలంలో ఈ సిస్టమ్ ఒక నిమిషం ఊహ గారి దగ్గర నుంచి ఆన్సర్ ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దళారులు అన్నది చాలా మంది పుట్టుకొస్తారు, నీ దగ్గర ఇంతమంది తీసుకొస్తారు. మరి ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వీళ్ళు సగం తీసుకుంటారండి. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్లో కూడా వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఆ రకంగా కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ సంపాదన అనేది వాళ్ళకి రాదు. ప్లస్ వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులో దించాలని చూస్తారు, మోటివేట్ చేయాలని చూస్తారు, మంచి మాటలు చెప్తారు. దీని తప్ప ఇంక వేరే దారి లేదు, దీనికన్నా ఈజీగా వచ్చే ఇది వృత్తి ఏది ఉండదు. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో భార్యని దగ్గరికి వీటిల్ని పంపిస్తున్నటువంటి అనైతిక భర్తలను చూస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరే కలిసి అనుకుని వీటిల్ని వస్తున్న వాళ్ళని చూస్తున్నాం. బిడ్డల్ని ఈ వృత్తిలోకి వెళ్ళండి అని పంపిస్తున్న కొంతమంది తండ్రులను తల్లులను చూస్తూ ఉన్నాం వార్తల్లో. ఇప్పుడు ఇది మనకి కేసుల పరిధిలోకి రాదు అని అన్న తర్వాత లేదు సార్, అక్కడ మీరు మళ్ళీ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు పాశ్చాత్య పద్ధతులు అన్నది ఎలా అయితే అలవాటు చేసుకున్నారు, ఇది కూడా అలవాటు చేసేసుకుంటుంది సమాజం దీని ద్వారా. సార్ ఇక్కడ సమాజం ఆల్రెడీ దిస్ ఇస్ అ నీడ్ ఆఫ్ అన్ అవర్. మళ్ళీ చెప్తున్నాను, ఒక భర్త ఒక భార్యతో ఉండలేక పలుగురు జీవితాలని నాశనం చేసి రిలేషన్షిప్ అనే పేరుతో పెళ్లి చేసుకుంటాడని పిల్లలకు అన్యాయం చేసి డివోర్స్లు ఇచ్చి భర్తలు చంపి భార్యలు చంపి ఇంత దరిద్రమైన సామాజిక స్పృహ లేకుండా, అంటే మన లైఫ్ మన ఇష్టం, లైఫ్ ఎట్టుపోతే ఏమైందనే సిచ్యువేషన్స్ లో కూడా క్రైమ్స్ జరిగే పరిస్థితుల్లో ఇది ఒక మంచి అంటే అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. సమాజంలో మనం ఒక కుటుంబ వ్యవస్థ అనేది మన ఇండియాలో ఆయువు పట్టు సార్. కుటుంబ వ్యవస్థ నిలవాలంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు జాగ్రత్తగా ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ పిల్లలు పెద్ద పెళ్లిళ్ళు అయ్యే వరకు ఉండాలి. ఇది ఒక కుటుంబ వ్యవస్థ. దీనిని కొట్టేలాగా ఉన్నది ఇప్పుడు సమాజం కట్టుదిట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినటువంటి మీలాంటి లాయర్లు కట్టుదిట్టడి చేయడానికి స్వచ్ఛందంగా ఎవరితోనైనా కోలివింగ్ లో ఉంటే అది తప్పు కాదు, పెళ్లి చేసుకున్న భర్త అయినా భార్య ఎవరితోనైనా లివింగ్ లో ఉంటే డివోర్స్ మాత్రం తీసుకోవచ్చు తప్ప అడగడానికి లేదు అనడం ద్వారా ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కానీ ఇప్పుడు సెక్స్ అనేది శారీరక అవసరం కాదు, బతుకు అవసరంగా దీన్ని ఉపాధిగా తీసుకున్నా తప్పు లేదు అని అంటే అక్కడ ఓన్లీ మీరు డబ్బులు తీసుకునే చేయండి అని చెప్పలేదు. ఇక్కడ అదే వృత్తి అని అంటే వినండి సార్, వినండి. ఎక్స్చేంజ్ పాతకాలంలో లాగా ఇంకా మన ఇండియాలో ఇప్పుడు వృత్తి అంటే నేను బయట ఓ 10 లక్షలు ఛార్జ్ చేస్తా అనుకోండి, నా ఫ్రెండ్ కి అనుకోండి ఎక్స్పెన్సెస్ తీసుకుంటా, ఎగ్జాంపుల్ కోర్టుకు వస్తే. అట్లాగే ఇట్ కెన్ బి ఎక్స్చేంజ్. వృత్తి అంటే ఏంటి, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇంకొకటి ఇస్తా, దట్ ఈస్ ద వృత్తి. వృత్తిలో ప్రతి ఒక్కళ్ళు డబ్బులే తీసుకోవట్లా, కొన్ని ఫేవర్స్ చేస్తాము, కొన్ని అవసరాలకి చేస్తాము, కొన్ని అనుమానాస్పద సిచ్యువేషన్ లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తాం. రియల్ టైం ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ సిస్టమ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ రియాలిటీ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్. సుప్రీం కోర్ట్ ఏదైతే చెప్పిందో నిజమైన సెక్స్ వర్కర్లు సెక్స్ వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకొని దాని ద్వారా వాళ్ళ జీవనం కొనసాగించడం తప్పు కాదని మాత్రమే చెప్పిందండి. దీన్ని ఆసరాగా తీసుకొని దీన్ని అన్ని సెక్టర్స్ లో వాళ్ళు వాడుకోవాలి, దీన్ని ఇల్లీగల్ పనులకు వాడుకోవాలి అని చెప్పలేదండి. నేను అదే అంటుంటా, ఇప్పుడు ఆ సెక్స్ వర్కర్లను మనం మామూలుగా ఇప్పటివరకు ప్రభుత్వాలు లేకపోతే అధికారులు ఏం చేశారు అంటే ఈ వృత్తిలో వద్దు, నిజమైనటువంటి ఈ వృత్తిలో ఉండడం ద్వారా ఇక్కడ ఎవరు ఇబ్బందులు అవుతున్నారంటే కేవలం స్త్రీని మాత్రమే ఆటబొమ్మగా చూస్తున్నారు. స్త్రీని ఒక తోడ పెట్టి అమ్మాయిని సుఖపడుతూ సంపాదించు, మగాన్ని నేను నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను ఏదో వృత్తి చేసుకుంటాను అని. సో ఈ స్త్రీ దగ్గరికి 10 మంది పురుషులు వెళ్ళి ఆమెను అదే వృత్తిలో ఉంచేస్తున్నారు. 10 మంది పురుషులు ఏదో ఒక పని చేసుకుని చాలా మంది ఆ వృత్తి సంగతి వదిలేండి, రియాలిటీ మాట్లాడుతున్నాను. అలా వాడుకొని కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం అట్లీస్ట్ దే కెన్ గో అండ్ ఫైల్ కేసెస్. అప్పుడు మనం వీళ్ళని ఈ వృత్తి ద్వారా డబ్బులు సంపాదించొద్దు, మీరు డబ్బులు ఒక్క నిమిషం, ఈ వృత్తిని మీరు డబ్బుల కోసమే ఎంచుకున్నట్లయితే దీనిలో వద్దు, ఇదిగో రండి మీకు ఇంకా చాలా వృత్తులు డబ్బులు సంపాదించాలనుకున్నటువంటి మార్గాలను మేము చూపిస్తామని ప్రభుత్వాలు ముందుకు రావడం ద్వారా ఈ వృత్తిని ఎంచుకోవడం అనేది అనేక అవకాశాలు మీకు కల్పిస్తామని వాళ్ళకి చెప్పాలండి. అవును.
అలా కాకుండా మీరు ఈ వృత్తిని ఎంచుకోండి అని అన్నప్పుడు సార్, ఆ వృత్తిని ఎవరో ఒక ఎంచుకోమని ఎవరు చెప్పలేదు. బ్రోకర్ ఉంటాడు, ఎవడో ఒక బ్రోకర్ ఉంటాడు. నో మళ్ళీ చెప్తున్నా, వక్రించకండి. ఈ వృత్తిని ఎంచుకోమని చెప్పలా, ఆ వృత్తిని ఎంచుకున్న, వినండి చెప్పేది వినండి, ఈ వృత్తిని ఎంచుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళన వల్ల కానీ బెదిరింపుల వల్ల కానీ ఎవరన్నా వాళ్ళని పైశాచత్వికంగా తీసుకొచ్చి బ్రోతల గృహాల్లో వెయ్యకుండా మనల్ని సుప్రీంకోర్టు ఆడవాళ్ళని కాపాడుతుంది. వినండి గృహాలని కాదు, వీళ్ళని హోమ్స్ కూడా తరలించొద్దు అని వినండి అన్నారు. సార్, అంటే రీహాబిలిటేషన్ వినండి. అసలు వాళ్ళ ఇష్టపూర్వకంగా వచ్చిన ఏ మహిళని, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళ ఇష్టపూర్వకంగా వచ్చిన మహిళకి మాత్రమే హక్కులు ఇచ్చింది కానీ ఇష్టం లేకుండా, ఇప్పుడు ముంబై రెడ్ లైట్ ఏరియా మూవీ ఉంది చూసారా, ఆవిడ హిందీ సినిమా, తెల్ల చీర కట్టుకొని షీ హాజ్ రీడిఫైన్డ్ ద హిస్టరీ ఆఫ్ పిల్లలకి స్కూల్ కి పంపించి యాక్సెప్టెన్స్ కలిగించారు. నా భయం ఏంటి అంటే, నేను మళ్ళీ నా చెప్తున్నాను, భయం ఏంటి అంటే, ఇష్టం లేకుండా ఈ వృత్తిలోకి మీరు నా భయం చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి ఒక వెసులుబాటు కల్పించడం ద్వారా ఎవ్వరు ఇందులో మండలం మీదకి వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటి ఒక మహిళ రేపొద్దున్న కొంతమంది మగవారి ఏమంటారు కౌన్సిలింగ్కి లోనయ్యో వాళ్ళ పక్కవారి ఈ విధానానికి ఆకర్షితులయ్యో ఉంటే అస్సలు కాదు సార్. ఇప్పుడున్న మోడర్న్ మహిళ, మీరు చెప్పే దాని ప్రకారం ఇప్పుడున్న మోడర్న్ మహిళలు అలా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే భయపెట్టి అదే చెప్తున్నాను సార్, ఇష్టపూర్వకంగా కాకుండా అవసరం కొద్ది కానీ ఎవరన్నా చెప్తే కానీ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేస్తే చేసుకోనివ్వండి, అమ్మాయిని అరెస్ట్ చేయకండి. ఎందుకంటే అన్ని తెలుసుకొని కాన్సిక్వెన్సెస్ తెలుసుకొని 10 మంది మందు గతంలో మద్యపానం అనేది ఎక్కడో ఊరికి చివర ఎక్కడో స్త్రీలను ఎవరినైనా చూసేవాడికి అమ్మో లేడీస్ చూస్తున్నారు, నేను బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాను అని ముఖానికి ముసుగేసుకుని బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళేవారు, లేదంటే తెలియకుండా. కానీ ఇప్పుడే మద్యపానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసింది మహిళలే, ఈ చెడు వ్యసనాలకు వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే వీటిని వెసులుబాటు కల్పించడం ద్వారా, వీటిని ఒక మాల్స్ లాగా ఆకర్షణీయంగా పెట్టడం ద్వారా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుని వచ్చినంత ఈజీగా మద్యం దుకాణాల్లోకి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి కొనుక్కుని వస్తున్నారు. నేను ఇక్కడ అమ్మాయిలు తప్పట్లేదు, ఇక్కడ ఏమన్నాను అంటే అమ్మాయిలు వెళ్ళటాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ సామాజిక దురలవాటులను దూరం చెయ్యాలి అనే ఉద్యమాలు చేసిందే మహిళలు. ఇది అవసరం. అందుకే దాని మీద రాస్తాం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, దురలవాట్లు మనం ఇలా రాసాం. కానీ వీటిని మనం ఏం చేసాం కల్పించడం ద్వారా నేను అదే చెప్తున్నాను సార్. మళ్ళీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఒక్కసారి నా వర్షన్ విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరికైతే ఇష్టం లేదో దళారులు, మీరు 10 మంది అబ్బాయిలు వచ్చారు, బయటకు వెళ్తే ఇలా చూసారు, మేడం ని రాంగ్ దృష్టితో చూసారు, ఈ రోజు ఈ అమ్మాయి ఇదే ప్రొఫెషన్ లో ఉంటే కనుక రేపొద్దున అమ్మాయి మీద అత్యాచారాలు జరగచ్చు, లేకపోతే ఇంకేదన్నా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇష్టానికి అలవాటు చేయడానికి. ఇది ఒక, మీరు కూడా చూడండి గారు, ఓకే, ఇది ఒక లిక్కర్ బాటిల్. చెప్పండి సార్. ఒక అమ్మాయికి తీసుకొచ్చి తాగు అని ఒక అబ్బాయికైనా సరే బలవంతంగా పట్టిస్తే ఇది ఫోర్స్, ఎక్స్ట్రాక్షన్, సంథింగ్. ఇది చాలా బాగుంటుంది బ్రీజర్, ఇది తాగు, తీయగా ఉంటుంది, ఏం కాదు కొంచెం తాగు, ఇంతే తాగు, మొదట తాగు చూడు, నీకు ఇష్టం లేదంటే మానే, ఒక చుక్క తాగు, ఇట్లా అన్నాం అనుకోండి వాళ్ళ అలవాటు అవుద్ది. ఇది నేరం కిందకి రాదు, ఏం చేసి నీకు ఇష్టమైతే తాగు, కానీ చాలా బాగుంటుంది ఇది చెప్పా. సో ఇలా చెప్పడం ద్వారా బ్రీజరా తీయగా ఉంటుందని తాగి, రేపొద్దున్న ఇంకొంచెం తాగి, ఎల్లుండి ఇంకొంచెం తాగి మద్యపానానికి అలవాటు పడుతుంది. ఇది ఎక్కడ కూడా బలవంతంగా తాగించలేదు, జస్ట్ అలవాటు చేసి అంతే. సో ఇక్కడ కూడా మనం ఇదే అన్నప్పుడు అబ్బా ఇంత కష్టపడి ఎందుకు సంపాదించడం, ఒళ్ళు నలగకుండా సుఖంగా సంపాదించుకోవచ్చు, దీంట్లోకి నువ్వు ఎందుకు రాకూడదు ఒక రోజు, రేపొద్దున్న మళ్ళీ వెళ్ళి ఈ డబ్బులు కష్టపడుతున్నావు కదా ఇందులోకి రావడం ఎందుకు, నేనే 10 మంది వీటిని తీసుకొస్తాను, నువ్వు ఇందులోకి రాని. ఇప్పుడు కూడా ఎవాల్యుయేషన్, ఈరోజు ఒకరు, రేపు ఇద్దరు, ఎల్లుండన కొంతమంది, అంటే ఈ బ్రోతల్గాళ్ళు ఎవరో నేరస్తులు, మగ స్వార్థపరులు వచ్చి మెల్లమెల్లగా తీసుకొస్తే 1 సంవత్సరానికో 10 సంవత్సరాలకో మెల్లమెల్లగా మళ్ళీ స్త్రీని ఒక సెక్స్ ఆట వస్తువుగా మార్చేసేటటువంటి దౌర్భాగ్య సమాజంలోకి నెట్టలేరా? వినండి సార్, నేను చెప్పేది కంప్లీట్ గా వినండి. ఓకే, సమాజం కూడా అందులో, మన సమాజం అటువైపు వెళ్లే అవకాశం చాలా వరకు ఉందండి. ఎందుకంటే అప్పుడు ఆడవాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. అప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు.
అప్పుడు డ్రింకింగ్ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు అది కూడా నార్మలైజ్ అయిపోయింది. చిన్న బట్టలు వేసుకోవడం నార్మలైజ్ అయిపోయింది. బయట కంట్రీస్ వాళ్ళకి అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, వాళ్ళ సంస్కృతులు కానీ మనం అలవాటు చేసుకోవడం, మన జీవన శైలిలో వాటిని కలుపుకొని మన లైఫ్ స్టైల్ గా మార్చుకోవడం జరిగింది. అలానే ఇది కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందండి. 100% కాదు, 1000% ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది ఏది తప్పు కానప్పుడు సమాజం ఎలాగ యాక్సెప్ట్ చేస్తూ వస్తుందో దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. దీనికి అప్పుడు పబ్స్ ఎలా పెరిగాయో, బార్లు ఎలా పెరిగాయో, రేపు అలాంటి కూడా హుక్కా బార్స్ ఎలా పెరిగాయో, రేపు అలాంటి కూడా బ్రాతల్ హౌస్లు కూడా పెరుగుతాయి. దానికి కూడా మంచి మంచి నేమ్స్ పెడతారు. అందరూ దాన్ని ఇల్లీగల్ గానే వెళ్తాయి. ఇల్లీగల్ చేస్తాము, లీగల్ గానే ఇక్కడ ఏ గవర్నమెంట్ మళ్ళీ చెప్తానండి, మీరు అదే ఎవరు చెప్పలేమండి. రాంగ్ గా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు కూడా మీరు లా ని డిపిక్షన్ ఆఫ్ లా అంటే పాసిబిలిటీ వినండి సార్. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు అడిగిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ 2 నిమిషాలు వినండి. సుప్రీం కోర్టు వారు చెప్పింది ఏంటంటే, బ్రోతల్ హౌస్ కానీ ఇష్టపూర్వకంగా కాకుండా ఇలా మీరు అలవాటుగా చేసి అమ్మాయిల్ని ఇందులోకి దించినా గానీ, వినండి సార్, ఇప్పుడు నాకు అలవాటైంది, నాకు ఇష్టం లేదు, నాకు ఫ్యాషన్ బాగా అలవాటైంది, కిక్ వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి, కానీ నేను లా చాలా కష్టం, అసలు నాకు ఇష్టం లేదే ప్రొఫెషన్, కానీ నేను 360 degrees వ్యూ తీసుకొని తినడానికి కూడా లేకపోయినా సీనియర్ల దగ్గర 5,000 రూపాయలు కష్టపడి మరి మళ్ళీ చేస్తున్నాను నెలకి. సో ఇష్టపూర్వకంగా చేసిన దాన్ని ఇష్టం లేకపోయినా స్లోగా మీరు చెప్పినట్టు కిక్కెక్కిచ్చి అలవాటు చేసిన మహిళ పిచ్చిది కానీ, తెలివిలేంది కానీ, అలవాటుతనంలో పొరపాటులు చేసేసే మహిళ కానీ కాదు అని చెప్తోంది సుప్రీం కోర్టు. ఆ అమ్మాయికి ఇష్టమైతే మీరు ఎవరయ్యా ఆపడానికి అంటోంది. కానీ అది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది. చెప్పేది ఏంటంటే, జరుగుతున్న దాన్ని ఖండించడానికి, లెట్ మీ ఫినిష్ సార్, జరుగుతున్న దాన్ని ఖండించడానికి సుప్రీం కోర్టు ఇట్లాంటివి తీసుకొచ్చింది. బ్రోతల్ హౌస్ నడపడం గానీ, బ్రోతల్ హౌస్ అంటే ఏంటి, మల్టిపుల్ విమెన్ ఇష్టం లేకపోయినా ఇష్టంగా, వినండి సార్ పూర్తి, ఎవరు చెప్పారు సార్ బ్రోతల్ హౌస్ లో ఉండే ప్రతి అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉంటుందని? మీరు చెప్పిన ఇందాక ఏదైతే అలవాటుతనంగా చేసి దళార్లు మగాళ్ళు ఆ అమ్మాయిని ప్రెషరైజ్ చేసి బయటకు వెళ్తే మీ బతుకు ఇలా ఉంటుందని చెప్పి తీసుకొచ్చిన నడిపే ఒక సంస్థ. అది బలవంతంగా నడిపేది బ్రోతల్ హౌస్. బలవంతంగానే కాదు, మీరు చెప్పారు కదా ఇందాక ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్పారు చూసారా, ప్రతిదానికి మీరు అదే పాయింట్ అడుగుతాను. నన్ను పూర్తిగా ఒక 2 నిమిషాలు చెప్పనియండి సార్. మీరు అడిగిన దానికి నేను చెప్పాలా వద్దా? మీరు రాసుకోండి పాయింట్లు. మీరు అడిగిన దానికే చెప్తున్నా. సుప్రీం కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో నీచంగా, నికృష్టంగా, చండాలంగా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని పక్కనాడి పెళ్ళాం దగ్గరికి వెళ్ళి 2 పిల్లలు ఉన్నాయి దాన్ని తీసుకెళ్లిపోయి డైవర్స్లు అవుతూ, అసలు ఈ సెక్స్ అనే ఒక మాధ్యమాన్ని ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్ పవర్ ఆ తర్వాత ఆడపిల్లలే ఇప్పుడు నడుపుతున్నారు. సో దీన్ని క్రమబద్ధీకరించి ఇష్టం లేకపోయినా సరే మీరు చెప్పినట్టు మల్టిపుల్, ఇదిగో ఇది నువ్వు వాళ్ళతో పడుకున్నా కదా, వచ్చి నాతో పడుకో, ఈ ఫేవర్ కోసం పడుకో, వినండి సార్, వినండి అలాగా అమ్మాయిల్ని ప్రేరేపించి నువ్వు ఇది చేస్తే డబ్బులు వస్తాయి. మీరు అన్నయ్యే చెప్తున్నాను, ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇష్టం లేకపోయినా ఉద్యోగం కోసమో ఇంకో రకంగానో ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. ఇష్టం లేకపోయినా బ్రోతల్ హౌసెస్ లో దించుతున్నారు. బ్రోతల్ అంటే మేడం చెప్పినట్టు బ్రాండ్ పెట్టుకుని బయట, నాకు తెలిసిన మీనింగ్ బ్రోతల్ హౌస్ అంటే చెప్తానా, అవునో కాదో మీరు చెప్పండి. ఒక హౌస్ ని తీసుకొని అక్కడ నివాసానికి కాకుండా ఈ రకమైనటువంటి వ్యాపారాన్ని చేయడానికి ఇష్టంగా ఉన్నటువంటి మహిళలు, ఈ వృత్తిలో ఉన్నటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి మీరు పడుపు వృత్తిని చేసుకొని మీరు వెళ్ళండి, ఇక్కడికి విటులు వస్తారు, స్వచ్ఛందంగానే ఇక్కడికి రండి అని ఆకర్షించే ఒక హౌస్ నడపడం అనేది నేరం, అవునా కాదు? అంతే కదా బ్రోతల్ హౌస్ అంటే? ఎగ్జాక్ట్లీ. అంటే స్వచ్ఛందంగానే మహిళలు వస్తారు, స్వచ్ఛందంగా ఏం రారు సార్. ఓకే, అయితే తప్పు కదా. ఇప్పుడు నేను ఈ పాయింట్ అడుగుతున్నాను. ఇప్పుడు నలుగురు కలిపి సెక్స్ని ఒక వృత్తిగా ఎంచుకున్న నలుగురు కలిపి ఒక స్పా లాంటిది తీసుకొని అక్కడ వాళ్ళ స్వచ్ఛందంగా నడిపితే నేరమా కాదా? నేరమే కదా. ఇంతకు ముందు ఊహాగారు అన్నది కూడా అది. ఇప్పుడు నేను అన్నది ఇది. ఇప్పుడు నలుగురు కలిసి, ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుల్లో నలుగురు కలిసి ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని ఒక స్పా లాంటిది నడుపుతూ మేము సెక్స్ వర్క్ చేస్తాం అన్నాడు నేరం, కరెక్ట్ కదా? యా. ఇది రేపు పొద్దున్న చట్టంలో అంటే కొంతమంది లూప్ హోల్స్ అందిస్తుంటుంటారు కదా, ఈ రకంగా తప్పించుకోవచ్చు అని. నలుగురు స్నేహితురాళ్ళు కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు, రైట్? నలుగురు స్నేహితురాళ్ళు అంటే సెక్స్ని స్వచ్ఛందంగా ఎంచుకున్న నలుగురు స్నేహితురాళ్ళు కలిసి ఒక ఇల్లు తీసుకోవచ్చు. సార్, ఇది మా డ్వెల్లింగ్ హౌస్, ఇక్కడ మా కమర్షియల్ యాక్టివిటీ కాదు, కానీ మేము ఇక్కడ వీటిల్ని
పీల్చుకుంటున్నాం అని చెప్తారు. ఇప్పుడు ఊహగార వ్యక్తం చేసిన భయం కూడా అదే. కానీ వచ్చి చూసినప్పుడు ఇది ఓన్లీ డ్వెల్లింగ్ హౌస్, మాకు ఫ్రిడ్జ్ ఉంది, బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, మేక నివాసమే ఉంటున్నాం, కానీ స్వచ్ఛందంగా ఇక్కడ ఈ వృత్తిని చేసుకుంటూ ఉన్నాం అని అన్నప్పుడు ఇలాంటి ఒక్కొక్క హౌజు 10 హౌజులు, సందుకో హౌజు, ఇందుకో హౌజు అవుతే ఎలా అవుతుంది సార్? ఇండిపెండెంట్ విమెన్. మళ్ళీ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇద్దరు స్నేహితురాలు కలిపి ఒక ఇంట్లో ఉండకూడదా? అందులో ఒక స్నేహితురాలు ఈ రకంగా ఉండకూడదా? బ్రోతల్ హౌస్ will come into consideration when there are group of women or men. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇక్కడ పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నటువంటి మహిళలు ఇక్కడికి రండి, ఈ సుఖాన్ని పొందాలనుకుంటున్న వీటిలో ఇక్కడికి రండి అని వీళ్ళిద్దరిని ఇక్కడ కలిపితే ఇది నేరం అవుతుంది. బ్రోతల్, అదే బ్రోతల్ హౌస్, బ్రోతల్ హౌస్. కానీ నేను అలా కాకుండా ఎవడో ఒకడు వెళ్ళి 4 అమ్మాయిని తీసుకొచ్చి మీరు 4 స్నేహితులు, మీరు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే ఉండండి, ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే ఉండండి, నేను వీటిని తీసుకొస్తాను, మీకు ఎక్కడా కూడా లేదు అని చెప్పి వాళ్ళ ప్రలోభ పెట్టి, అంటే రేపు పొద్దున్న అదే లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి. అదే చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక అమ్మాయి ఇంటెన్షనల్ గా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి చాలా క్లియర్ గా దట్ విల్ బికమ్ అ హ్యూమన్ ట్రాఫికింగ్. అది విత్ ఇంటెన్షన్ అవ్వచ్చు, వితౌట్ ఇంటెన్షన్ అవ్వచ్చు, వాళ్ళ కన్సెంట్. ఇక ట్రాఫికింగ్ ఎలా ప్రూవ్ చేస్తారు? వినండి సార్, అక్కడ మల్టిపుల్ విమెన్ ని తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకుంటారు? ఆ 4 వస్తారు, ఆ 4 వస్తారు, అందులో ఒక అమ్మాయి. దట్ విల్ బికమ్ అ బ్రాతల్ హౌస్ సార్, బికాస్ దట్ ఈస్ ఒక్క అమ్మాయి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మళ్ళీ చెప్తున్నాను నేనండి. ఒక అమ్మాయి తన ఇష్టపూర్వకంగా ఎక్కడైనా సరే, ఎవరితో అయినా సరే, తన ఫిజికల్ బాడీని విత్ ఎక్కడైనా ఎవరితోనైనా అంటే పబ్లిక్ ప్లేస్ వస్తుంది, న్యూసెన్స్ కేసులు వస్తాయి. మళ్ళీ ఎక్కడైనా ఎవరితో అయినా, ఇన్ ద సెన్స్ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎవరితో అయినా, ఏ మగాడితో అయినా సరే, దీని ఒక వృత్తిగా తన్నించుకొని తన కాన్షియస్ లో, అంటే మేజర్ అయి ఉండి కాన్షియస్ లో ఉండి తన ఇష్టపూర్వకంగా ఏదన్నా తను ఫేవర్స్ కానీ డబ్బులు కానీ చేస్తే డెఫినెట్ గా దిస్ ఈస్ acceptable sense. This is an acceptable sense of వాళ్ళని అరెస్ట్ చేయడానికి కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఇది తప్పు చేస్తున్నారని కానీ చేయకుండా వదిలేయమని చెప్పింది. ఓకే, ఎనీథింగ్ బియాండ్ ఇట్. ఇప్పుడు మీలాంటి వక్రతుండం, ఇందాక చెప్పా, వక్రతుండం మహాకాయం లాగా మళ్ళీ స్త్రీని అది చేసే ప్రతిదీ బ్రోతలే. దట్ ఎనీథింగ్ బియాండ్ దిస్ ఇస్ బ్రోతల్ సార్. అండ్ ఇంకొకటి, వీళ్ళు వెళ్ళి ఎఫ్ఐఆర్లు కూడా పెట్టచ్చు. అమ్మాయికి ఇష్టం లేకుండా ఇప్పుడు ఉంటుంది అక్కడ, ఏ అమ్మాయి కంప్లైంట్ చేయదు. వీళ్ళు ఏం చేస్తారంటే మోటివేట్ చేస్తారు. డబ్బులు అవసరం ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది తప్పు కాదు, న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి, సమాజంలో యాక్సెప్టెన్సీ ఉంది, వీటిలో రెడీగా ఉన్నారు, మీరు ఇది చెయ్యండి, నేను వీటిని తీసుకొస్తాను అని ఈ దుర్మార్గమైనటువంటి కొంతమంది పురుషులు మహిళల్ని ఇలా వెనక్కి నెట్టేస్తారేమో అనేటువంటి భయం అది జరుగుతుంది. ఇది ఇంకా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది, ఆర్గనైజ్డ్ గా జరుగుతుందేమో అనే భయం. ఊహా గారు మాట్లాడుతున్నారు. ఊహా గారు, ఇప్పుడు సెక్స్ వర్కింగ్ అనేది, సెక్స్ వృత్తి అనేది డబ్బుల కోసం చేసేదే సెక్స్ వర్కింగ్ కింద మనం కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే ఫేవర్ కోసమో దేనికోసమో చేసింది సెక్స్ వర్కింగ్ కాదు. ఇప్పుడు మనం ఫలానా టీచర్ చేయడమో, ఉద్యోగం చేయడమో, డాక్టర్ ఉద్యోగం చేయడమో, ఇంజనీరింగ్ ఉద్యోగం చేయడమో ఒక జీతం కోసం చేస్తాం, మనం ఒక ఫేవర్ కోసం చేయము. అలాగే సెక్స్ వర్కింగ్ అనేది ఒక డబ్బు ద్వారా, డబ్బు వస్తేనే చేసేదే సెక్స్ వర్కింగ్ కింద మనం పరిగణించాలి. డబ్బు కోసం, అదేనండి, డబ్బు కోసమే, బతకడానికి, దాని జీవనం చేయడానికి, కొనసాగించడానికి, బతకడానికి. నేను మీరు నన్ను అసలు చెప్పనీయట్లేదు. మీరు ఈ ప్రొఫెషన్ అనేది సమాజానికి పాతకాలంలో అవసరమని పెట్టారు. దీన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇలా డబ్బుల కోసం మాత్రమే గతి లేని స్థితిలో, బతకలేని స్థితిలో అని చెప్పలేదు. వినండి వినండి వినండి. పాజిటివ్ గా వాళ్ళ బాడీని భగవంతుడికి అర్పించి, వాళ్ళకి సర్వకళలు ఉంటాయి. ఒక భార్య మాత్రమే ఇవ్వలేని ఎన్నో ఆలోచనలు, ఒక ఫిజికల్ యూనియన్తో వాళ్ళ శరీరం నుంచి వీళ్ళ శరీరంలో ఎంతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి కుండల్ని యాక్టివేట్ అయ్యి 64 కళల్లో దిట్టలైన అమ్మాయిలు చాలా పద్ధతిగా చేసిన ఇది ఒక ప్రక్రియ. సొసైటీకి ఇది అవసరం కూడా అప్పట్లో అని చెప్పి మనకి శాస్త్రాల్లో క్లియర్ కట్ గా ఉంచారు, ఉంది కూడా. సొసైటీ పక్కదారి పడుతుంది సార్. భార్య అనే అమ్మాయి బాగోనప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మగాడు రియలైజ్ అయ్యి సుఖపడి, తెలుసుకోలేనివి తెలుసుకొని, తెలివితేటలు తెచ్చుకొని, మళ్ళీ కుటుంబ వ్యవస్థని నాశనం చేయకుండా, వక్రించకుండా, సొసైటీ స్టేట్ లో ఒక పీస్ ని,
ఇప్పుడు సొసైటీలో క్రైమ్ రేట్ కానీ ఈ 69 BNSలు కానీ ఈ లివింగ్ టుగెదర్ అంటే నాకు అది నచ్చదు. ఫర్ మీ యాజ్ అ ఫ్యామిలీనే ఉండాలి. ఈ కల్చర్ ఎందుకు పెరుగుతోందంటే నీడ్ ఫిజికల్ అవనివ్వండి, ఎమోషన్ అవనివ్వండి, మెంటల్ అవనివ్వండి, అండ్ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయ్యేది ఆ సెక్స్ తోనే. కాబట్టి ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తే మిగిలిన అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అమ్మాయిలరా ఇక్కడ మీరు అన్నట్టు అవసరాలు 2 రకాలు. అందులో మొదటి అవసరం దాంట్లో నీడ్ అన్నారు చూసారా, ఒకటి నీడు, 2 ఫ్రస్ట్రేషన్, ఇంకొకటి డిజైర్. ఇవన్నీ ఒక దాంట్లోకి. 2 బతకటం కోసం డబ్బులు కావాలి అన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది హద్దులు తెగిపోయిన పరిస్థితి. ఇక్కడ కూడా వాళ్ళకి డబ్బులు మాత్రమే ఇచ్చేవాళ్ళండి. వినండి, పాత దాంట్లో కూడా వాళ్ళకి బతుకుతారు ఇదే. ఎందుకు దాన్ని మళ్ళీ అబాలిష్ చేయాలి? వాళ్ళు ఎలా ఎందుకైందంటే దేస్ బికమ్ అ దేవదాసి సిస్టమ్ కంట్రోల్. మీరు చెప్పినట్టు చూసారా, ఫ్రీగా వదిలేసిన కౌటిల్యుడి అర్థశాస్త్రా నుంచి దేవదాసి సిస్టమ్ తీసుకొచ్చి మీలాంటి దేవదాసి సిస్టమ్ తీసుకొచ్చి బ్రోతల్ హౌసులు పెట్టి ఏమన్నంటే పాతకాలంలో గుళ్ళు గోపురాలు కట్టి వాళ్ళని ఏమన్నా అంటే భగవంతుడికి మాత్రమే భగవంతుడికి పెళ్లి చేసిన ఒక కష్టం తెచ్చి మీలాగా 4 కన్సెంట్యువల్ అపార్ట్మెంట్ ఆలోచన ఇప్పుడున్న సొసైటీకి వచ్చిన ఆలోచన చూసాం కాబట్టి నేను భయాన్ని వ్యక్తం చేశాను. సో అప్పుడు కూడా ఇలానే వచ్చి వాళ్ళని ఒక కంట్రోల్డ్ సిస్టమ్ గా పెట్టి 64 కళ్ళు వాళ్ళకి నేర్పించి విదురులు మీరు చెప్పినట్టు అప్పుడున్న పొలిటికల్ పీపుల్ ప్రీస్ట్లు వాళ్ళని అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కన్సెంట్ తో వచ్చారు మళ్ళీ ఇనిషియల్ గా. ఒక నిమిషం ఆ పాయింట్ దగ్గర ఒకసారి ఆగండి. అండ్ ఊహ గారు మీరు కూడా వినాలి. అంటే మీరు అన్నట్టు కౌటిల్యుడు ఒక మంచి ఉద్దేశంతో రాస్తే తర్వాత వచ్చినటువంటి సమాజంలో ఈ మగవారు కోరికలను తీర్చుకోవటానికి కాదే కంట్రోల్లో పెట్టి వాట్ ఎవర్ కోరికలు తెచ్చుకొని ఇది ఒక సిస్టమ్ కంట్రోల్లో స్త్రీని అంటే ఆ సిస్టమ్ ని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాసిన దాన్ని సమాజంలో వక్రీకరించి స్త్రీని ఒక సెక్స్ వస్తువుగా చూసే ప్రయత్నం చేశాడు. వచ్చింది కదా, అప్పుడేం చేసాం, వద్దు అబాలిష్ చేయాలి అని చెప్పి మనం మళ్ళీ దాన్ని కఠినతరం చేసాం. మళ్ళీ ఇప్పుడు కౌటిల్యుడు లాగా మంచిగా ఆలోచించి మన గ్రంథాల్లో మళ్ళీ అలాంటివి తీసుకొచ్చి మళ్ళీ చట్టాల్లో పెట్టుకుంటే ఎవరైతే దేవదాసి వ్యవస్థను తీసుకొచ్చిన దుర్మార్గమైన మగవాళ్ళు ఉన్నారో మళ్ళీ వాళ్ళందరూ వచ్చి రేపు 10-15 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకుంటారని గ్యారంటీ ఉందా? ప్రొటెక్షన్ ఇచ్చింది అక్కడ స్టేట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ కౌటిల్యుడు అర్థశాస్త్రం చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే ఇలాంటి వాళ్ళ మీద ఎక్కడ ప్రొటెక్షన్ ఇచ్చింది అంటే బలవంతంగా తీసుకుని రావడం, వాళ్ళపై దాడులు చేయడం. వాళ్ళకి రెగ్యులర్ గా సాలరీస్ ఇచ్చింది 1000 పనామాస్. అప్పట్లో సంవత్సరానికి 1000 పనామాస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాడు. అండ్ వాళ్ళకి స్టేట్ అఫైర్స్ లో చాలా అంటే చాలా అందగత్తులు ఉన్నారు, విడోస్ ని తీసుకున్నారు, అందులో కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళని తీసుకున్నారు. తీసుకోవడం ద్వారా ఏమైంది, స్త్రీని తీసుకోవడం ద్వారా ఏమైంది, సింగిల్ గా ఉంచకుండా ఆ సమాజంలో ఆ వ్యవస్థలో ఏమైంది, స్త్రీని ఒక హౌస్ లో పెడితే పని కోరిక తీసుకోవడానికి ఉన్నటువంటి మగాళ్ళు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి హౌస్ లో పెట్టలేదు. అదే చెప్తున్నాను, షీ యూజ్డ్ టు హ్యాండిల్ స్టేట్ అఫైర్స్. స్టేట్ గవర్నమెంట్ లో రాజరికం పొజిషన్ ఇచ్చి వాళ్ళని స్పైస్ లాగా వాడేవాళ్ళు. అంటే సూపర్ ఇంటెలిజెన్స్. ఆమె దేనికి ఉపయోగపడింది? ఆవిడ ఎవరితో ఉండొచ్చు. వినండి సార్, కేవలం మగవారి కాదు, అదే చెప్తున్నాను సార్. మీరు అసలు నన్ను మాట్లాడండి. పూర్తిగా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఈ కన్సెన్షువల్ సెక్స్ అనేది ఎవరికి హక్కుగా ఇచ్చాడండి కౌటిల్యుడు. షీస్ వెల్ వర్స్డ్. 64 కళల్లో ఆవిడ చాలా ఆరితేరుండి స్టేట్ అఫైర్స్ మొత్తం ఆవిడ పూర్తి జ్ఞానంతో స్టేట్ లో స్పైస్ లాగా రాజ్యంలో ఏం జరుగుతుంది స్పైస్ లాగా ఉంటూ వాళ్ళు ఎవరితో కావాలంటే వాళ్ళు కన్సెన్చువల్ గా ఉండొచ్చు, ఫిజికల్ గా ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు, డబ్బులు తీసుకో. ఇస్ అ ప్రొఫెషన్ ఫర్ దెమ్.